ఈ బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఒక ఘోర ప్రమాదం జరిగింది విశాఖలో. స్కూల్ పిల్లలు వెళ్తున్న ఆటోని ఢీకొట్టింది ఒక లారీ. 6 చిన్నారులకు ఈ ఘటనలో తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ చిన్నారులు బేతని స్కూల్ విద్యార్థులు. సంగం శరత్ థియేటర్ దగ్గర జరిగింది ఈ దారుణ ఘటన. విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, చాలా మంది పిల్లలు గాయపడట్లుగా ఉన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్తున్నారు చూసిన స్థానికులు? ప్రస్తుతానికి తీవ్ర గాయపడిన దాదాపుగా 8 మంది విద్యార్థులను ఒకటా స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు అంతా కలిసి అంబులెన్స్ సహకారంతో ఆసుపత్రికి తరలించారు. వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రమాద తీవ్రత ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఈ ఆటో ఏదైతే AP 312295 నెంబర్ గల ఈ ఆటో పూర్తిగా ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఆ రైల్వే స్టేషన్ వైపు నుంచి టువర్డ్స్ ఆసిలమెంట వైపు వెళ్తున్న ఒక లారీ ఇటువైపు డైమండ్ పార్క్ వైపు నుంచి టువర్డ్స్ LIC వైపు వెళ్తున్న ఈ ఆటోను ఒకసారిగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చూడొచ్చు ఈ ఆటోలోనే ఆ ఇళ్ల నుంచి స్కూల్కి సరదాగా ఉదయం పిల్లలంతా బయలుదేరారు. దాదాపుగా 7 విద్యార్థులతో పాటు ఈ సీట్లో డ్రైవర్ కూడా ఉన్నాడు. అంటే ఒక్కసారిగా ఈ ఆటో తమ గమ్యం వైపు వెళ్తున్న కొద్దీ జంక్షన్ క్రాస్ అవుతున్న సమయంలోనే సంగం సర్ థియేటర్ జంక్షన్లో ఒక్కసారిగా అటువైపుగా వస్తున్న ఒక లారీ భారీగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఈ బలంగా ఢీకొనడంతో ఈ ఆటో చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంట్లో ఉన్న పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా కింద పడిపోయి తీవ్ర గాయాలతో ఉన్నారు. దీంతో స్థానికులంతా కూడా పరుగుపెట్టి వచ్చి ఒక్కసారిగా వీరందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రి తరలించి చూడొచ్చు. ఆటో లోపల పిల్లలకు సంబంధించిన స్కూల్కు సంబంధించిన షూస్ కూడా ఉన్నాయి. ఘటన ప్రాంతం అంతా బీతావా పరిస్థితులు, బీతిల్లే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పారిపోతున్న క్లీనర్ను ఆ డ్రైవర్ను స్థానికులు పట్టుకున్నారు. అయితే వారంతా కూడా మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని స్థానికుల ద్వారా చెప్తున్నారు. మొత్తం దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అసలు లారీ ఈ సమయంలో అంటే నిషేధిత సమయం రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల లోపు హెవీ వెహికల్స్ ఈ రోడ్లపై సిటీ రోడ్లపై రాకూడదు అని ఒక నిషేధం ఉన్నప్పటికీ లారీ రావడం వల్ల అది కూడా క్లీనర్ మధ్యమత్తులో డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.